వెల్కమ్ బ్యాక్. శేషాచలం అడవుల నుంచి ఏనుగు దంతాలు స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు నిందితులలో ప్రసాద్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు లోకేశ్వర్ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. వీరిద్దరూ ఎర్రచందనం కేసులో అరెస్ట్ అయ్యారని, తిరుపతి జైల్లో పరిచయం అయ్యారని చెప్పారు. అక్కడే ఏనుగు దంతాల స్మగ్లింగ్ కు స్కెచ్ వేశారు. వాటిని హైదరాబాద్ కు తరలిస్తుండగా పోలీసులు పట్టుకుని 2 దంతాలను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 3 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. వన్య ప్రాణాలకు హాని కలిగించడం చట్టరీత్యా నేరం. ఏనుగుల షెడ్యూల్ 1 జాబితాలో ఉండటంతో ఏనుగు దంతాలు స్మగ్లింగ్ చేసిన వారికి 7 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. ఏనుగు దంతాలు స్మగ్లింగ్ చేస్తున్న ముఠాని అటవీ శాఖతో పాటు రాచకొండ పోలీసులు జాయింట్ ఆపరేషన్లో పట్టుకోవడం జరిగింది. వారి వద్ద నుంచి 2 ఏనుగు దంతాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ బహిరంగ మార్కెట్లో 3 కోట్లు ఉంటుందని చెప్పేసి కూడా అంచనా వేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ శంషాబాద్ FDO ఆర్ వెంకటయ్యని అడిగి తెలుసుకుందాం. అసలు ఈ నిందితుడు ఎక్కడి నుండి తీసుకొచ్చారు సార్? ఈ ఏనుగు దంతాలు ఎవరికి సప్లై చేస్తున్నారు? నిందితులు శేషాచలం అడవుల్లోని యానాది తెగల నుంచి తీసుకొచ్చినట్టుగా మాకు సమాచారం ఉంది. యానాది తెగల నుంచి ప్రసాదు, లోకేశ్వర్ రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు బస్లో ఒక టీవీ బాక్స్లో పెట్టుకొని తీసుకురావడం జరిగింది. అది మేము అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంటు తర్వాత రాచకొండ పోలీసుల సాయంతో LB నగర్ దగ్గర వాళ్ళు ఆ బాక్స్ తోటి కొంచెం అనుమానాస్పదంగా తిరుగుతుంటే మేము వెరిఫై చేసి వాళ్ళని కస్టడీలో తీసుకొని చూస్తే అందులో 2 ఏనుగు దంతాలు ఉన్నాయి. ఆ ఏనుగు దంతాలు శేషాచలం అడవుల నుంచి తీసుకొచ్చారు. అవి ఇక్కడ ఎవరికో అమ్మడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో ప్రసాద్ అనే వ్యక్తిని మేము అదుపులోకి తీసుకున్నాం. లోకేశ్వర్ రెడ్డి అనే అతను పరారీలో ఉన్నాడు. లోకేశ్వర్ రెడ్డిని అరెస్ట్ చేసి పూర్తిగా విచారణ జరిపిస్తే మనకు అతను ఎవరికి అమ్ముతుండు, ఎంతకు అమ్ముతుండు అనే పూర్తి వివరాలు మాకు వస్తాయి. మేము ఆ పని మీద ఉన్నాం. మేము పోలీసు వాళ్ళ సహకారం తీసుకొని లోకేశ్వర్ రెడ్డిని అరెస్ట్ చేసినాక మీకు పూర్తి వివరాలు ఎవరికి అమ్ముతున్నారు, ఎంతకు అమ్ముతున్నారు అనేది వివరంగా చెప్పగలుగుతాం. అసలు ఏనుగు దంతాలు దేనికి ఉపయోగిస్తారు? ఎందుకు అంత మార్కెట్లో దాని డిమాండ్ ఉంటుంది? ఏనుగు దంతాలని మా వద్ద ఉంచుకుంటే మాకు బాగా మంచి జరుగుద్ది అనుకోవటం, తర్వాత విలువైన ఆభరణాలు తయారు చేయటం, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేయటం, తర్వాత ఎయిర్ పిన్స్, కోమ్స్, ఇటువంటి ఒక రిచ్గా అవి మన దగ్గర ఉంటే ఇది ఒక రిచ్నెస్ సింబల్గా ఉండటం వల్ల దానికి అంత క్రేజ్ ఉంది. వరల్డ్ వైడ్ కూడా ఈ ఐవరీకి ఆ మార్కెట్ ఉండడం జరిగింది. ఇంకొకటి, ఈ ఇట్లా స్మగ్లింగ్ చేసే వారిపైన అటవీ చట్టం ప్రకారం ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది? వారిపైన ఎలాంటి సెక్షన్లు పెట్టారు? ఈ అడవి జంతువుల చంపటం కానీ, ట్రాన్స్పోర్ట్ చేయటం కానీ, ఇల్లీగల్ ట్రేడ్ చేసే వాటికి అన్ని వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం వీరిపై కేసు నమోదు చేస్తాం. వీరికి 3 నుంచి 7 సంవత్సరాల జైలు శిక్ష, 25,000 ఫైన్ వరకు కూడా దీనికి శిక్షలు ఉన్నాయి. ఇది నాన్ బెయిలబుల్ అఫెన్స్. ఈ ఏనుగు అనేది షెడ్యూల్ 1లో ఉంది కనుక వీటికి హైయెస్ట్ ప్రోటోకాల్ అంటే ప్రొటెక్షన్ ఉంటుంది. ఏనుగు కానీ, చిరుతపులికి కానీ, టైగర్ కానీ ఆ షెడ్యూల్ 1లో ఉండటం వల్ల వాటికి శిక్షలు కూడా పెద్దగా ఉంటాయి. అంటే వీళ్ళు ప్రసాద్, లోకేశ్వర్ ఎలా పరిచయం అయ్యారు? అసలు వీరు అక్కడి నుండి ఇక్కడ వరకు ఎట్లా తీసుకురాగలిగారు? ప్రసాద్, లోకేశ్వర్ ఇద్దరు కలిసి మాకున్న సమాచారం ప్రకారం తిరుపతి జైల్లో రెడ్ శాండర్ స్మగ్లింగ్ చేస్తూ అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయ్యి వాళ్ళిద్దరు అక్కడ జైల్లో ఉన్నప్పుడు ఫ్రెండ్షిప్ ఏర్పడి మనం రెడ్ శాండర్ కంటే ఇంకా ఎక్కువ అమౌంట్ సంపాదించాలని ఒక దురాశతోటి నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్పి లోకేశ్వర్ రెడ్డి ఏం చేశారు, మనం ఇద్దరం కలిసి ఈ ఏనుగు దంతాలని మనం స్మగ్లింగ్ చేసి అమ్ముకుంటే ఎక్కువ అమౌంట్ రావచ్చు అని వాళ్ళు భావించి ఈ రెడ్ శాండర్తో పాటు ఏనుగు దంతాల స్మగ్లింగ్లో కూడా దిగటం జరిగింది. అంటే వీళ్ళు ఏనుగుని చంపి తీసుకొచ్చారా, లేదంటే అక్కడ ఉన్నటువంటి ట్రైబల్స్ ద్వారా ఇది సేకరించారా? అంటే ఉన్న సమాచారం ప్రకారం ట్రైబల్స్ నుంచి తీసుకున్నారు. కానీ ఆ ట్రైబల్స్ చంపి ఉండొచ్చు, లేదా చంపిన ఏనుగు నుంచి కూడా సేకరించవచ్చు. వీళ్ళు యానాది తెగ నుంచి తీసుకున్నట్టుగా మాకు సమాచారం ఉంది. ఇప్పుడు మనం ఈ మధ్యకాలం చూస్తున్నాం అటవీ జంతువులను వేటాడడం కానీ చాలా అవగాహన ఉన్నది పబ్లిక్కి. అయినప్పటికీ కూడా ఈ స్మగ్లింగ్కి పాల్పడుతున్న ముఠా సభ్యులు ఇంకా ఎవరైనా హైదరాబాద్లో కానీ మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నారా? ఇంకా ఉండొచ్చు. ఎందుకంటే పూర్తిగా లేరని కాదు, ఇంకా కూడా కొంతమంది ఈ తెగలు అవగాహన రాహిత్యం, కొంచెం నిరక్షరాస్యత ఉండటం వల్ల ఈ అటవీ జంతువులు అనేది చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. మేము ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణలో కానీ ఈ అభయారణ్యాల దగ్గర దాదాపుగా మేము అవేర్నెస్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం. అటవీ జంతువులు చంపితే ఉన్న ఈ శిక్షలు ఏంటి అనేది వాళ్ళలో ఇంకా పరివర్తన తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మా వాళ్ళు కూడా ఆ ప్రయత్నంలో
ఎవ్రీ ఇయర్ వాటికి మేము బ్రోచర్స్ కానీ ఆ తర్వాత చాటింపు వేయడం ద్వారా అడవి జంతువులు చంపొద్దని విరివిగా మేము ప్రచారం చేస్తూ ఉన్నాం. ఇంకొకటి ఈ ఏనుగుకు సంబంధించిన బోన్స్ కూడా వాల్యూ ఉంటాయి మార్కెట్లో, వాటికి సంబంధించి ప్రచారం కూడా జరుగుతుంది పెద్ద ఎత్తున. తప్పు. ఏనుగు దంతాలు మాత్రమే ఐవరీ, ఆ మిగతా బోన్స్ ఈ దంతాలకు సమానం కాదు, అవి మామూలు బోన్ లాగానే ఉంటుంది. ఆ బోన్స్, ఏనుగు బోన్స్ మిగతా బోన్స్ వేరు, ఏనుగు దంతాలు వేరు. ఏనుగు దంతాలకు మాత్రమే వాల్యూ ఉంటుంది. అయితే ప్రసాద్ అనే వ్యక్తి ఈ 2 ఏనుగు దంతాలను తీసుకొస్తుండగా ఎల్బీ నగర్లో అరెస్ట్ చేయడం జరిగింది. లోకేశ్వర్ రెడ్డి పరారీలో ఉన్నాడు. అతను ఈ కేసులో పట్టుబడితేనే కేసులో ఎవరికి అమ్ముతున్నాడు, ఎక్కడ అమ్ముతున్నాడు అనే సమాచారం తెలుస్తుందని చెప్పేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు చెప్తున్నారు. ఇలా ఏవైతే వైల్డ్ ఎనిమల్స్ ఉంటాయో వాటికి సంబంధించి చంపడం కానీ, వాటికి సంబంధించిన కొమ్ములు కానీ, ఇలాంటి దంతాలు కానీ స్మగ్లింగ్ చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా అటవీశాఖ అధికారులు చెప్తున్నారు. ఈ కేసు పైన దర్యాప్తు కొనసాగుతుంది. దర్యాప్తులో లోకేశ్వర్ రెడ్డి పట్టుబడ్డ తర్వాత దీనికి సంబంధించి అన్ని విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. కెమెరామెన్ కృష్ణతో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్.